జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. సుసంపన్నమైన ప్రకృతితో విలసిల్లే భూతల స్వర్గం మన భారతదేశం. అతి ప్రాచీనమైన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, నాగరికతను తలుచుకున్నప్పుడల్లా ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. విభిన్న మతాల, జాతుల, భాషల సంగమ సంస్కృతి భారతీయత. భిన్నత్వంలో ఏకత్వం భారతీయుల జీవన సూత్రం. భరతమాత చల్లని ఒడిలో ఉదయించి ఇప్పుడిప్పుడే నడకలు నేర్చుకుంటున్న పసికూన తెలంగాణ. సుదీర్ఘకాలం ప్రజలు కన్న కలలు ఫలించి భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. సమశీతల వాతావరణం, సారవంతమైన భూములు, కృష్ణా గోదావరి జీవనదులు, వాటి ఉపనదులు, వాగులు, వంకలు, అడవులు, కొండలు, గుట్టలు, ప్రకృతి సంపద కొలువు తీరిన నెలవు మన తెలంగాణ. భూగర్భమున గనులు, పొంగిపారే నదులు, శృంగార వనతతుల సింగారముల పంట, నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమ్మురా అని కవులు కీర్తించిన పావన భూమి మన తెలంగాణ. దక్కన్ పీఠభూమిలో భాగమైన తెలంగాణ సుందర ఝరులకు, గిరులకు నిలయం. నల్లమల, జొడెన్ ఘాట్, రామగిరి, అనంతగిరి, పాండవుల గుట్ట ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. కుంటాల, పొచ్చెర, బొగత జలపాతాల సోయగం తెలంగాణ సజీవ సౌందర్యానికి ప్రతీకలు. విస్తారమైన అటవీ సంపదతో, జీవ వైవిధ్యంతో కళకళలాడే వనభూమి మన తెలంగాణ. అభయారణ్యాలలో ఠీవిగా సంచరించే పులులు, అందమైన జింకలు, నెమళ్ల గుంపులు, విభిన్నమైన పక్షిజాతులు తెలంగాణ జీవ వైవిధ్యానికి ఆనవాళ్లు. వర్షపు నీటిని ఒడిసిపట్టి పొలాలకు పారించుకునే సాంప్రదాయ సాగునీటి విజ్ఞానం ఇక్కడి ప్రజల సొంతం. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం చెరువు. చెరువే బతుకుదెరువు, పల్లెకు ఆదెరువు, కరువులను తరిమికొట్టే కల్పతరువు. కాకతీయుల కాలం నుంచి నిర్మితమైన చెరువులే తెలంగాణకు ప్రధానమైన సాగునీటి వనరులు. రామప్ప, లఖనవరం, పాకాల, గండిపేట, ఘనపురం వంటి ఎన్నో చెరువులు తెలంగాణ వ్యవసాయిక వైభవానికి సాక్ష్యాలు. తెలంగాణలో చెరువుల చుట్టూరుగానే పాడి, పంట, కులవృత్తులు, పండుగలు, పబ్బాలు, సమస్త సంస్కృతి చెరువు కేంద్రంగానే వర్ధిల్లుతుంది. చెరువుల చుట్టూ అల్లుకున్న జీవన సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణకే తలమానికమైన పండుగ బతుకమ్మ. ఆడబిడ్డల ఆటపాటల పండుగ. ప్రపంచంలో ఎక్కడైనా పూలతో దేవతలను పూజిస్తారు, కానీ పువ్వులనే దేవతలుగా భావించే విశిష్ట సంస్కృతి తెలంగాణ సంస్కృతి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మంగుడను రాజు ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మంగుడను రాజు ఉయ్యాలో. ఇతరక్క చెల్లెల్ల ఉయ్యాలో, ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో, ఇతరక్క చెల్లెల ఉయ్యాలో, ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో. ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న బోడాయ ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న బోడాయ ఉయ్యాలో. పాలపిట్టను చూసి పరవశించే పండుగ దసరా. ఎంత పేదోళ్ళైనా కొత్త బట్టలు కట్టుకొని మురిసిపోయే పండుగ. శమీ శమయతే పాపమని మంత్రం చెప్పుకొని జమ్మి ఆకులు తెచ్చి బంగారమని చెప్పుకుంటూ పెద్దల చేతుల్లో పెట్టి పాదాలంటి ప్రణమిల్లి ఆశీర్వచనాలందుకొని ఆనందపడే పండుగ దసరా.
కులమతాలు మరిచి హాయిగా ఆలింగనం చేసుకుని అలాయి బలాయి తీసుకునే పండుగ. దర్వాజ కటు ఇటు దిగుట్ల వెలిగే దీపాలతో వాడంతా వన్నెలొలికించే పండుగ దీపావళి. మబ్బులనే లేచి మంగళహారతులిచ్చి కుటుంబం మేలుకోరే మహిళల కన్నుల కాంతితో తెలంగాణ వెలుగులీనే పండుగ. సంక్రాంతి వచ్చిందంటే ఇంటి ముందు అందంగా ముగ్గులేస్తారు. పసిపిల్లలను ఆశీర్వదిస్తూ తల మీద బోడ పండ్లు పోస్తారు. పైకి పైకి ఎగిరే పతంగుల తీరు, పోటీలు పడే యువకుల జోరు, సంక్రాంతి సందడి చెప్పతరం కాదు. తమ నోముల పంట అయిన ఆడపిల్ల నోములు నోచుకునేందుకు తల్లిగారింటికొస్తే ఆ ఇంటి ఆనందం అంతా ఇంతా కాదు. తెలంగాణల ప్రతి పండుగ ఒక సామూహిక ఉత్సవమే. రంగుల కేళి హోలీని తెలంగాణ ప్రజలు తమదైన ఉత్సాహంతో, తమదైన మట్టి ముద్రతో జరుపుకుంటారు. హోలీ పండుగొచ్చినాదే ఓలీ సెమ్మకేళిల హోలీ. హోలీ పండుగొచ్చినాదే ఓలీ సెమ్మకేళిల హోలీ. ఆయి లేక బాయి లేక, ఆయి లేక బాయి లేక, కులం లేక మతం లేక, కులం లేక మతం లేక, ఆయి లేక బాయి లేక, ఆయి లేక బాయి లేక, కులం లేక మతం లేక, కులం లేక మతం లేక, హోలీ హోలీల రంగ హోలీ సెమ్మకేళిల హోలీ. తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకమైన పండుగ బోనాల పండుగ. ఊరి బాగు కోసం గ్రామదేవతకు మొక్కుకోవడం, ఆడబిడ్డలతో బోనం ఎత్తించడం, మొక్కు తీరంగానే ఊరేగింపుతోని పోయి ఊరి చివర యాప చెట్టుకు తొట్టెలు కట్టడం బోనాల పండుగలోని విశిష్టత. బోనాల పండుగల మరో ప్రత్యేక ఆకర్షణ పోతరాజు విన్యాసం. ఊరేగింపులోని బోనాలకు రక్షగా ముందు నడిచే పోతరాజు, వెనుక శిగాలుగే శివసత్తులు యాప కొమ్మలు పట్టుకొని శిగమూగుతూ రంగమెక్కి భవిష్యత్తేందో చెప్పుడు బోనాల పండుగలో కనిపించే విశిష్టత. బోనాల పండుగ అచ్చమైన గ్రామీణమైన పండుగ. ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ వంటి గ్రామదేవతలను పూజించే పండుగ. యాప నీళ్లల్లో పసుపును కలుపుతారు, సాకబోస్తారు. బోనం కుండలో వండిన బెల్లపు బువ్వను నైవేద్యంగా పెడతారు. ఆ అన్నపు రాసుల నుండి కొంత ప్రసాదంగా తీసుకుంటారు. బోనాల పండుగకు పాడే తీన్మార్ పాటలు తెలంగాణ జీవన గానాలు. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగటి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగటి. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగటి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగటి. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. తెలంగాణ ప్రజల సామరస్య జీవనానికి ప్రతీక మొహర్రం. మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండుగను జనసామాన్యం పీర్ల పండుగగా పిలుస్తారు. దట్టీలు గట్టిన పీరీలను డప్పు చప్పుళ్లతోని వాడవాడలా తిప్పుతారు. వాకిట్ల నీళ్లతో సాకపోస్తారు. అగ్గిగుండాలు తొక్కుతారు. మంట పెట్టి ఆ మంట చుట్టూ అందంగా ఆల్వా ఆడుతూ పాడే అచ్చమైన జానపదాలు తెలంగాణ సామరస్య జీవనానికి సంకేతాలు. తోటి మాట్లాడునాం పల్లి చంబియా, తోటి మాట్లాడునాం పల్లి ఎనిమి కవల స్వామికి పెద్ద గుట్ట మౌలాలికి, ఎనిమి కవల స్వామికి పెద్ద గుట్ట మౌలాలికి. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారాలు తెలంగాణ పుణ్యక్షేత్రాలు. పావన గోదావరి తీరాన వెలిసిన పలుకులమ్మ బాసర భారతీదేవి. యా కుందేందు తుషారహార ధవళా, యా శుభ్ర వస్త్రాన్వితా, యా వీణా వరదండ మండితకరా, యా శ్వేత పద్మాసనా.
సుమఢ్యాపః. కోడెమొక్కులు కోరుకునే వేములవాడ రాజన్న తెలంగాణల ఇంటింటి ఇలవేలుపు. త్రివేణి సంగమ తీరంలో వెలసిన కాళేశ్వర క్షేత్రంలో దర్శనమిచ్చే కాళేశ్వర ముక్తేశ్వర లింగాలు సమస్త పాప క్షయకరాలు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని శేషప్ప కవి పద్యాలతో పదార్చన చేసిన దివ్య నారసింహ క్షేత్రం ధర్మపురి. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా పేరుగాంచిన ఆలంపురం జోగులాంబ తల్లి వెలసిన దివ్యక్షేత్రం. ఇక్కడి శిల్ప రామణీయకత ఎంత చూసినా తనివి తీరదు. తెలంగాణ అనంగనే యాదికొచ్చే పేరు యాదగిరి. వైభవోపేతమైన వైష్ణవ క్షేత్రం. నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన యాదగిరిలో వెలసిన నరసింహస్వామి కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఈ దేవస్థానం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరింత ఉజ్వలంగా నిర్మితమవుతున్నది. అదిగో భద్రాద్రి, గౌతమి ఇదిగో చూడండి అని భక్త రామదాసు కవన కమనీయంగా వర్ణించిన పావన క్షేత్రం భద్రాచలం. వనవాసవేళ సీతారాముల అనురాగహేళ నేటికీ కనిపించే పర్ణశాల. తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మహోత్సవం సమ్మక్క సారలమ్మల జాతర. అరణ్య గర్భంలో కొలువైన ఈ తల్లి బిడ్డలు గిరిజనుల గుండెలలో కొలువైన వనదేవతలు. ఏటా దేశవ్యాప్తంగా తరలివచ్చే అపార జనసమూహంతో నిండిన మేడారం అడవిని కన్నులారా కాంచడం ఒక అద్భుత అనుభవం. ఆదిలాబాద్ అడవిలో గోండు బిడ్డలు ఘనంగా జరిపే జాతర నాగోబా జాతర. కొమిరెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, ఐలోని మల్లన్న, కొరివి వీరన్న, కురుమూర్తి ఎంకన్నలకు ప్రజలు చేసే కొలుపులు తండోపతండాలుగా తరలివచ్చి తెలంగాణ జనం సంబురంగా జరుపుకునే జాతరలు ఎన్నెన్నో. కల్పనాతీతమైన కమనీయ శిల్పకళతో విరాజిల్లే 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయాల శిల్పాలు కాకతీయుల కళా ప్రాభవానికి చెరగని సాక్ష్యాలు. కాలపరీక్షకు తట్టుకొని నిలిచిన అపూర్వ కళావిష్కరణలు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అనే బౌద్ధ త్రిశరణాలు ప్రతిధ్వనించిన నేల తెలంగాణ. బౌద్ధముని బావరి నివసించిన బాదనకుర్తి, ధూళికట్ట, నేలకొండపల్లి, ఫణిగిరి, నాగార్జునకొండ తెలంగాణలో వెలసిన ప్రాచీన బౌద్ధ ఆరామాలు. ఈ నేల మీద అడుగడుగున జైన తీర్థంకరుల విగ్రహాలు కనిపిస్తాయి. కొలనుపాక, కొల్చారం తదితర ప్రసిద్ధిగాంచిన జైన కేంద్రాలకు నిలయం తెలంగాణ. ప్రేమస్వరూపుడు, దయామయుడు, కరుణాంతరంగుడైన క్రీస్తు వెలసిన క్రైస్తవ క్షేత్రం మెదక్ చర్చ్. విశిష్టమైన వాస్తుకళతో వెలిగే ఈ చర్చ్ అటు క్రైస్తవ మతానుయాయులతో పాటు పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షిస్తున్నది. మహమ్మదీయ సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో తెలంగాణ అంతటా ఒక ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. పవిత్ర అజాన్ పిలుపుతో సామూహిక ప్రార్థనలకు ఆహ్వానించే చారిత్రక మసీదులు, సూఫీ మతధర్మాన్ని బోధించే దర్గాలలో పవిత్ర ఖురాన్ వాక్యాలు మార్మోగుతుంటాయి. సత్ శ్రీ అకాలని నినదించే గురుద్వారాలు తెలంగాణ సర్వమత సహజీవన సంస్కృతికి చెరగని సాక్ష్యాలు. కళలకు కాణాచి తెలంగాణ. సామాన్యులు సృష్టించే అసామాన్య కళాఖండాలు చూసి తీరాలంటే తెలంగాణ హస్తకళల వైభవాన్ని దర్శించాలి. తెల్ల పొనుగు చెక్కతో చెక్కి వనమూలికలతో రంగులు వేసి సృష్టించే అపరంజి బొమ్మలు నిర్మల్ కొయ్య బొమ్మలు. సన్నని వెండితీగతో అపురూపమైన కళాఖండాలను సృష్టించే అపూర్వమైన కళ ఫిలిగ్రీ. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన కోటు గుండీలను ఈ ఫిలిగ్రీ కళాకారుల చేతనే తయారు చేయించుకునేవాడు. ఇత్తడి రేకులలో కొత్త కళలు చూపించే లోహకళకు
పెంబర్తి కళాకారులు ప్రసిద్ధి. సిరిసిల్ల, పోచంపల్లి, నారాయణపేట, గద్వాల చేనేత కళకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. పోచంపల్లి ఇక్కత్ డిజైన్లు చేనేత కళాకారుల అద్భుత నైపుణ్యానికి నిదర్శనాలు. తెలంగాణది ప్రపంచమే మెచ్చిన పసందైన ఆహార సంస్కృతి. తెలంగాణ స్థానిక రుచులతో పాటు కమ్మని సువాసనలు వెదజల్లే నిజాం కిచెన్ వంటకాలు ఎంత ఆస్వాదించినా తనివి తీరదు. జొన్నగట్క, జొన్న రొట్టె తెలంగాణ బిడ్డలకు ఎంతో ప్రియమైన ఆహారం. సకినాలు, చేగోళ్ళు సాయంత్రం అయిందంటే చాలు సర్వపిండి తినబుద్ధైతుంది. బతుకు బంధాల రుచి వలనే భక్ష్యాలు కూడా తీయగుంటాయి. కళ్ళు దాగేటప్పుడు కమ్మని గుడాలు కూడా ఉంటే అబ్బో ఆ సుఖమే వేరు. హైదరాబాద్ బిర్యానీ రుచికి ప్రపంచమే దాసోహమన్నది. అద్భుతమైన సుగంధ ద్రవ్యాలెన్నో ఏర్చి కూర్చి చేసే దమ్కా బిర్యానీ ఘుమఘుమలు భారతదేశ సరిహద్దులు దాటి ప్రపంచమంతా వ్యాపించినాయి. తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్ నగరం. కులీ కుతుబ్ షా, భాగమతిల అనురాగానికి చిహ్నంగా వెలసిన నగరం. ఇది హైదరాబాదు, ఇది హైదరాబాదు, ఇది భిన్న సంస్కృతులు ఎదిగిపూచిన పాదు. అందుకే హైదరాబాద్ను మినియేచర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈ నగర ప్రజలు క్షేమంగా ఉండాలని తన 4 చేతులెత్తి అల్లాను ప్రార్థించే చార్మినార్ హైదరాబాద్ చారిత్రక సంకేతం. మరోవైపు అలనాటి నవాబుల దర్పానికి నిదర్శనంగా నిలిచే గొప్ప ప్యాలెస్లు హైదరాబాద్ ఘనకీర్తికి సంకేతాలు. స్వరాష్ట్రంలో సుపరిపాలనతో ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తూ ప్రగతి పథంలో పురోగమిస్తున్న సందర్భంలో తెలంగాణ మరో చారిత్రాత్మక ఘట్టం ప్రపంచ తెలుగు మహాసభలకు వేదికైంది. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా. ఆనా మందార మకరంద మాధుర్య భరితమైన పోతన పద్యాన్ని కవన కమనీయంగా ఆలాపిస్తున్నది. జాను తెనుగులో జాలువారిన పాల్కురికి సోమన్న ద్విపద గీతాన్ని ఎలుగెత్తి పాడుతున్నది. జలపాత వేగంతో దూకే దాశరథి పద్యమై, మానవతా సారమై కదిలే కాళోజీ కవితయై, తెలంగాణకు జ్ఞానపీఠాన్ని అందించిన సినారే కవితా పతాకమై, సుద్దాల హనుమంతు ఉద్యమాగ్ని గీతాల బావుటాయై నవోదయ కాంతుల్ని ప్రసరిస్తున్నది. జయ హో తెలంగాణ అని సగర్వంగా నినదిస్తున్నది.